శ్రీ గురుభ్యో నమ. శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ చరిత్ర 6వ రోజు పారాయణం 2వ భాగం. చింతామణి బువ. ప్రభుభక్తులలో చింతామణి బువ ఒక పేరుగొన్న వర్గానికి చెందిన భక్తులు. ఈయన ఏ ప్రదేశానికి చెందినవారనే విషయం తెలియలేదు. వైరాగ్య స్థితిలో ఉండి సామర్థ్య సంపాదన చేసిన తరువాత ఈయన మాణిక్ నగర్ విడిచిపెట్టారు. రాయచూర్ నుండి సోలాపూర్ రైలు మార్గంలో స్టేషన్ ఉన్న అన్ని ప్రదేశాలలో వీరికి చాలామంది భక్తులు ఉండేవారు. ఈయన ప్రభునామస్మరణ చేస్తూ ఎక్కడెక్కడో తిరిగేవారు. ఈయన ప్రవృత్తి చూసి చాలామంది వీరి అనుగ్రహం పొందారు. వీరు ఎక్కడివారో, వీరికి సంబంధించిన విషయాలు ఏవి ఎవరికీ తెలియలేదు. ప్రభు సమాధి తరువాత ఈయన కొంతకాలం మాణిక్ నగర్కు వచ్చి ఉన్నారు. అప్పుడు అద్దం, ముంత మరియు పొగ తాగే చిన్న గొట్టం ఎప్పుడూ ఈయన వద్ద ఉండేవి. కానీ కోపం వస్తే ఆ 3 వస్తువులను క్షణంలో ధ్వంసం చేసేవారు. ఇక్కడ ఉన్నప్పుడు ఈ వస్తువులకు కావలసిన డబ్బు సంస్థానం నుండి దొరికేది. ఈయన నుండి ఎవరికీ హాని జరిగేది కాదు. అందరితో అత్యంత ప్రేమతో వ్యవహరించేవారు. వీరి స్వభావం తెలిసిన తర్వాత వీరి విషయంలో సహజంగానే పూజ్యభావం కలిగేది. ఆయన తన శిష్యగణాన్ని పెంచుకుని ప్రభు సంప్రదాయాన్ని వ్యాపింపజేశారు. సంత్రామ్ దాదా గవండి. చింతామణి బువాలాగే బయట తిరుగుతూ శిష్యగణాన్ని వృద్ధి చేయడంలో సంతరామ్ దాదా అత్యంత మహత్తరమైన పని చేశారు. వీరి గురించి తెలిసిందేమిటంటే, ప్రభు సమాధి తర్వాత సమాధి దేవాలయం కట్టే పని మొదలైనప్పుడు ఆ పని చేయడానికి సంతరామ్ నియమింపబడ్డారు. దేవాలయం పనిచేసే నాగోబా నాయక్ అనే ఆయనను సంతరామ్ తీసుకొని వచ్చారు. సంతరామ్కి జీతం ప్రతి నెల 16 నుండి 17 రూపాయలు ఉండెను. సంతరామ్ మరియు నాగోబా నాయక్ దగ్గరి బంధువులై ఉండిరి. సంతరామ్ పుత్రుడు కూడా ఆ సమయంలో ఇదే పనిలో ఉండెను. దేవాలయ పని నిమిత్తం సంతరామ్ మాణిక్ నగర్ వచ్చారని అందరికీ తెలిసెను. అంతకుముందు ప్రభు దర్శనం ఎప్పుడైందో, అనుగ్రహం ఎప్పుడు కలిగిందో వివరాలు తెలియదు. ముంబైలో ఈయన అనుయాయులు చాలామంది ఉన్నారు. ప్రభు యొక్క బిరుదావళి ముంబైలోని సంతరామ్ దాదా మందిరంలో పెద్ద అక్షరాలతో వ్రాయబడింది. మరాఠీ రచయితకు కనిపించింది. దీని నుండి ప్రభు సంప్రదాయాన్ని వ్యాపింపజేసే పని వారు ఉత్తమ రీతిలో చేశారని తెలుస్తుంది. శ్రీ ఏకనాథ్ గణేష్ భండారి అనే ఆయన వ్రాసిన సంతరామ్ దాదా యొక్క చిన్న చరిత్రలో ప్రభువుతో ఆయనకు ఎంత ఆప్త సంబంధం ఉండేదో తెలుస్తుంది. ఈ లఘు చరిత్రలో చివరికి సంతరామ్ దాదా అనుభవాలైన కొన్ని ప్రభు చమత్కారాలు కూడా ఇవ్వబడ్డాయి. మహాసమాధి. దాదా మహారాజ్. ఇప్పటి వరకు మేము మా ప్రియపాఠకులకు ప్రభు చరిత్రలోని అద్భుత రమణీయ కథను నివేదించాము. ప్రభు అవతారలీల రసవత్తరమైన ఘటనలతో నిండిపోయింది. అవన్నీ ప్రస్తుత చరిత్రలో ఇవ్వడం అసాధ్యం. ఇప్పటి వరకు వచ్చిన భాగం నుండి ప్రభు చరిత్ర మా పాఠకులకు అర్థమయ్యే ఉంటుంది. ప్రభు చరిత్ర విశాలమై సముద్రం వలె ఉండడం వల్ల అది ఎంత పెద్దదో దాని లోతు తెలుసుకోవడం అసాధ్యం. అందుకని ప్రభు సేవగా అని మా శక్తి వంచన లేకుండా చాలా వరకు కథాభాగాలు మేము మా ప్రియ పాఠకులకు అందించాము. ఈ కథాభాగం నుండి ప్రభు యొక్క అద్భుత యోగ సామర్థ్యం, లోకోత్తరమైన గుణాలు తెలిసాయి. అందుకని ఎక్కువ విస్తరించకుండా ప్రభు చరిత్రలో ఈ చివరి అప్రియమైన అంశం ఇవ్వడం జరిగింది. ప్రభు దర్బార్ సామాన్య దర్బార్ కంటే పూర్తి భిన్నంగా ఉండేది. ఈ దర్బార్లో 5 ప్రముఖులు ఉండిరి. ఈ 5 బయటికి భిన్నంగా కనిపించిన అంతర్యామి వారిని ఒక దివ్యశక్తితో బంధించడం వల్ల ఏకరూపమై ఉండిరి. ప్రభు, దేవి బయ్యమ్మ, దాదా మహారాజ్, తాత్యా మహారాజ్ మరియు వెంకమ్మ, వీరే ఆ పంచమూర్తులు. వీరందరూ ఒకే ఆలోచనలో ఉండి తాము పరచిన బజారును ఇక్కడికిక్కడే విడిచి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. ఈ పంచమూర్తులు ఒక్కొక్కరే అదృశ్యమవుతూ నిజధామానికి ఎలా వెళ్లారో ఈ కథాభాగంలో తెలియజేయడం అయింది. ఈ భాగం అప్రియమైనది, అంతఃకరణకు దుఃఖం కలిగించేది అనే విషయంలో సంశయం లేదు. పై పంచమూర్తులలో దాదా మహారాజుల వారు ప్రథమ ప్రయాణానికి సిద్ధమయ్యారు. కొన్ని రోజులు ప్రభువు మరియు దాదా మహారాజుల వారు ఏకాంతంలో గడిపిన తరువాత ఇద్దరూ ఆలోచించి దేహమును వీడటానికి నిశ్చయించి చతుర్థాశ్రమమును దాదా మహారాజుల వారు స్వీకరించారు. శాస్త్రయుక్తంగా చతుర్థాశ్రమం అనగా సన్యాసం తీసుకొని తల్లికి అభివాదం చేశారు. తల్లి రుణం నుండి ముక్తి కావడానికి ఇది ఒక మార్గమని శాస్త్రంలో చెప్పారు. ఆ విధంగా ఆయన ఆచరించారు. మాతృహృదయానికి కలిగిన బాధను సమాధానపరచడం అసాధ్యం. తన పుత్రుడు తన ముందే వెళ్ళిపోవడం చూడడం ఏ తల్లికైనా అశక్యం. అయినా కూడా ప్రభువు మరియు దాదా మహారాజుల వారు తల్లిని సాంత్వన మాటలతో సముదాయించారు. ప్రభు ప్రేరణతో మాతృశ్రీ అనుమతి ఇచ్చిన తర్వాత దాదా మహారాజు యోగ మార్గంతో తమ దేహాన్ని 1861 సంవత్సరం ఫాల్గుణ శుక్ల పాడ్యమి రోజు విడిచారు. వీరు పరమయోగులై మౌన వృత్తిలో ఉండేవారు.
బీదలపై, దీనులపై, గోసాయి, ఫకీరు, బైరాగి మొదలైన వారిపై వీరు ప్రేమ కలిగి ఉండేవారు. మాణిక్ నగర్లోని అనాథలకు సహాయకారులుగా కూడా ఉండేవారు. ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ సోదరులతో ప్రియమైన సోదరునిగా ఉండేవారు. అందుకని ఆయన అదృశ్యంతో మాణిక్ నగర్లోని ఆబాలగోపాలం శోకతప్తులయ్యారు. తల్లి గట్టిగా ఏడవసాగింది. సోదరులకు కూడా అమితమైన దుఃఖం కలిగింది. కానీ ప్రభు వీరందరికీ ఆధారచక్రం అవడం వల్ల ప్రభువును చూసి అందరూ దుఃఖాన్ని దిగమింగుకొని మాణిక్ నగర్లోని కార్యక్రమాలన్నీ యథాప్రకారం నడిపి దాదా మహారాజులను స్మృతిశేషులను చేశారు. వీరి సమాధి సంగమ ప్రదేశంలో చేసి దానిపై చిన్న దేవాలయం కూడా నిర్మించారు. ఆయన సమాధికి నిత్యం పూజ జరగడమే కాక వార్షిక ఆరాధన కూడా జరపబడుతుంది. దాదా మహారాజుల సమాధికి సంబంధించిన విషయం ఇతర చరిత్రకారుల కంటే సోలాపూర్కర్ గారు వివరంగా ఇచ్చారు. ఆయన ఇలా అంటారు: దాదా మహారాజ్ ఏ కార్యంలోనూ పాల్గొనకుండా, ఎవరితో మాట్లాడకుండా ఎప్పుడూ ధ్యానస్థులై తమ ఆత్మానందంలో లీనమై ఏకాంతంగా కూర్చునేవారు. మొదట ఏ స్వభావం అయితే ఉందో అది చివరి వరకు ఉండేది. సమాధికి పూర్వం దాదాసాహెబ్ మరియు ప్రభువు 3 రోజులు రాత్రింబవళ్ళు ఏకాంతంలో ఉన్నారు. లోపల ఇద్దరే ఉండేవారు. గడియ పెట్టబడి ఉండేది. మలమూత్రాలు, స్నానం, నీరు, భోజనం ఏమీ లేకుండేది. లోపల వారి సంభాషణ ఏమిటో, ఏం జరిగేదో వాళ్ళకే తెలుసు. 4వ రోజు బయటకు వచ్చిన తర్వాత ప్రభు దాదా మహారాజ్ యొక్క సమాధి ఏర్పాట్లు చేయసాగారు. సంగమంలో స్థలం తయారు చేశారు. ఏ రోజైతే సమాధి అవుతారో ఆ రోజు పూజ, అర్చన, నైవేద్యం, ప్రసాదం మొదలైన విధులు తొందరగా ముగించవలసిందిగా ఆజ్ఞాపించారు. దాదాసాహెబ్ యొక్క సమాధి అయ్యే సమయం దగ్గర పడినప్పుడు ప్రభు అమ్మకు మరియు తాత్యాసాహెబ్కు తెలియజేశారు. అప్పుడు మాతృశ్రీకి చాలా బాధ అనిపించింది. అది చూసి దాదాసాహెబ్ మాతృశ్రీని తన వద్ద కొంత సమయం ఏకాంతంలో కూర్చోపెట్టుకుని సమాధానపరిచారు. ప్రభువు కూడా మాతృశ్రీ మరియు తాత్యాసాహెబ్ను సమాధానపరిచి భ్రాంతి నుండి దూరం చేశారు. తరువాత బ్రాహ్మణులు వేదఘోష చేస్తుండగా, సంతుల, సాధువుల, బైరాగుల గళం గట్టిగా భువనమంతా వినిపిస్తుండగా అందరి సమక్షంలో మాతృశ్రీ మరియు ప్రభు సన్నిధానంలో దాదాసాహెబ్ యొక్క ప్రాణజ్యోతి బ్రహ్మరంధ్రం నుండి వెడలి పంచభూతాలలో లీనమైంది. తరువాత అన్ని విధి ప్రకారం జరిగి ధర్మశాస్త్ర రీతిలో ప్రభు మహారాజ్ 1000 రూపాయలు దాన ధర్మాలు చేశారు. టోల్ అనే ఆయన హనుమంతరావు దాదా హఠయోగం ప్రకారం దేహాన్ని విడిచారు అనే విషయాన్ని మాత్రమే వ్రాశారు. బయ్యమ్మ దేవి బయ్యమ్మ గొప్ప గుణం వర్ణించడం అశక్యం. ఎవరైతే అసామాన్య దివ్యపురుషునికి జన్మ ఇచ్చారో ఆమె గొప్పతనం ఎలా వర్ణించగలం? బయ్యమ్మ లౌకిక వ్యవహారంలో అమాయకురాలై చాలా మృదు స్వభావం కలిగి ఉండేవారు. తాత్యా మహారాజ్పై బయ్యమ్మకు చాలా ప్రేమ ఉండేది. ఆయన 2 పుత్రులపై మరియు పెద్ద కుమార్తెపై బయ్యమ్మకు అనిర్వచనీయమైన ప్రేమ ఉండి కోడలైన విఠాబాయి అమ్మను కూడా కూతురిలా చూసుకుని కుటుంబ సభ్యుల ప్రేమను సంపాదించారు. తాత్యా మహారాజ్ అందరి వలె ద్రవ్య సంపాదన చేయాలని బయ్యమ్మకు అనిపించేది. ప్రభువుకు నిత్యం 1000 రూపాయలు వచ్చేవి. అలాగే బంగారు నగలు కూడా వచ్చేవి. ఒక మంచి నాణ్యమైన చంద్రహారం ఎవరో ప్రభు మెడలో వేశారు. అది తన ఆధీనంలో ఉండాలని బయ్యమ్మకు అనిపించి తన వద్ద ఉంచుకుంది. తాత్య పిల్లలకు ఉపయోగపడతాయని నగలు సమకూర్చాలని ఆ తల్లికి కోరికగా ఉండేది. కానీ ప్రభు ఎలాంటివి కూడబెట్టనిచ్చేవారు కాదు. ఏదైనా కారణంతో కూడబెట్టిన ద్రవ్యాన్ని, నగలను ప్రభు తీసుకునేవారు. అలా ఎప్పుడూ జరిగేది. పై చంద్రహారం చాలా రోజులు బయ్యమ్మ వద్దనే ఉన్నది. అందుకని ఆమెకు తృప్తిగా ఉండేది. ఒకరోజు ఆమె కడుపు నొప్పితో బాధపడసాగింది. ఎన్ని మందులు తీసుకున్నా తగ్గలేదు. చివరికి ప్రభువుకు విషయం తెలిసింది. అమ్మ దగ్గరికి వచ్చి కడుపు నొప్పి విషయం అడుగుతూ మెల్లగా ఇలా అన్నారు: అమ్మా, ఆ చంద్రహారం దత్తునికి ఇచ్చివేయి, లేకపోతే ఈ కడుపు నొప్పి తగ్గేటట్లు కనిపించడం లేదు. అప్పుడు బయ్యమ్మ, తీసుకో బాబా, తాత్యా పిల్లల కోసం తీసిపెట్టాను, నేను తీసుకుని ఏం చేస్తాను అంటూ చంద్రహారాన్ని ప్రభువుకి ఇవ్వగానే కడుపు నొప్పి తగ్గింది. ప్రభువుపై అమ్మకు అనిర్వచనీయమైన ప్రేమ ఉండేది. వారి కోసం పలహారం నిత్యం తయారు చేసేది. అది చాలా ప్రేమతో తినేవారు. 2 పుత్రుల కీర్తిని ప్రత్యక్షంగా చూసిన ఆ తల్లి ధన్యురాలైంది. ప్రభు దర్శనం కోసం వచ్చిన భక్త సమూహం అమ్మకు పూజ్యభావంతో నమస్కారం చేయకుండా వెళ్ళేవారు కాదు. ఈ విధంగా అమ్మ ప్రేమతో ఆనందదాయక వాతావరణంలో చాలా కాలం గడిచిన తరువాత అవతార సమాప్తి సమయం దగ్గర పడింది. అప్పుడు కొన్ని కారణాల వల్ల అమ్మ ఆరోగ్యంలో కూడా తేడా కనిపించింది. ప్రభు రాత్రింబవళ్ళు అమ్మ దగ్గర కూర్చుని సమాధానపరిచారు. అమ్మ మాయామోహాన్ని పక్కకు నెట్టి ముందు జరిగే ఘటనను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. ప్రభు సమక్షంలో శాంతంగా దేహాన్ని విడిచి ఇహలోక యాత్ర పూర్తి చేశారు. ఈ తల్లి వంటి భాగ్యం
కోట్ల మంది స్త్రీలలో ఒక్కరికే లభిస్తుంది. అమ్మ యొక్క చితాసమాధి సంగమంలో ఉంది. ఆ సమయంలో ధర్మశాస్త్ర ప్రకారం ప్రభు గుండు చేయించుకున్నారు. కానీ ఈ విషయం ఎంతోమంది ముస్లింలకు నచ్చలేదు. ప్రభు సర్వశ్రేష్ఠులైన బ్రాహ్మణులు గడ్డం తీయించారని వాళ్లకు కోపం వచ్చింది. కానీ ప్రభు సామర్థ్యం వల్ల ఏ గొడవ జరగలేదని కొందరు చరిత్రకారులు వ్రాశారు. వెంకమ్మ సమాధి తర్వాత 1 సంవత్సరం లోపలే అమ్మ నిర్యాణం కూడా జరిగింది. ఉత్తర క్రియలు తాత్యా మహారాజులచే చేయించి ప్రభు వేల రూపాయలు దానధర్మాలు చేశారు. తాత్యా మహారాజ్ మాణిక్ నగర్లోని 5 దేవతామూర్తులలో 3 మూర్తులు ఇహలోకం విడిచి వెళ్ళిన తర్వాత తాత్యా మహారాజుల వారు తమ అవతారం ముగించే ఆలోచన చేయసాగారు. ఒకసారి వారి ఆరోగ్యం వికటించి అస్వస్థులై చాలా భయపడ్డారు. కొంతమంది శిష్యులు ప్రభువుకు విన్నవించుకున్నారు. కానీ అప్పుడు ప్రభువు భయపడే అవసరం లేదు, తాత్యా ఇప్పుడే ఏమీ వెళ్ళరు, ఈ సటకా తీసుకుని వెళ్ళి తాత్యా దిండు దగ్గర పెట్టండి, ఆయనకు బాగవుతుంది అన్నారు. శిష్యులు అలా చేసిన తర్వాత తాత్యా మహారాజు ఆరోగ్యవంతులయ్యారు. ప్రభువు తాత్యా మహారాజుల పెద్ద కొడుకు ఉపనయనం చాలా వైభవంగా చేయించారు. ప్రభువంశంలో మాణిక్ నగర్లో జరిగే మొదటి వేడుక అవడం వల్ల చాలా ఉత్సాహంతో జరపబడింది. ఆ సమయంలో 5 నుండి 10 మంది బీదపిల్లల ఉపనయనం కూడా చేయబడింది. ఈ సందర్భంగా అన్నదానం, దక్షిణ యథాప్రకారం జరిగి 30,000 రూపాయలు ఖర్చు చేయబడ్డాయి. ఈ సమారంభం జరిగిన కొంతకాలం తర్వాత తాత్యా మహారాజు యొక్క అవతార సమాప్తి సమయం దగ్గరికి వచ్చింది. దీని తరువాతి విషయాలు షోలాపూర్కర్ గారు ఈ క్రింది విధంగా వివరించారు. ఉపనయన మహోత్సవం జరిగిన తర్వాత 1 నెల వరకు ప్రభువు మరియు తాత్యా సాహెబ్ ఏకాంతంలో కూర్చుని ఆత్మవిచారణ చేశారు. 1 నెల వరకు శౌచ్యం, మూత్రం, భోజనం లేకుండా జనానికి ప్రభు దర్శనం కాలేదు. బయటికి వచ్చిన తర్వాత నిత్యకర్మ మొదలైంది. ముందు తాత్యా సాహెబ్ స్వయంగా గురుచరిత్ర పారాయణం చేసి దాన ధర్మాలు, భజన, పూజ కార్యక్రమాలు చేసి ఒకరోజు అందరితో ఆనందంగా మాట్లాడుతూ అందరి అనుమతి తీసుకుని ప్రభుచరణాలపై తల వంచి నమస్కరించి తరువాత యోగ సమాధి తీసుకున్నారు. అప్పుడు భక్తకార్య మహామంత్రం అన్ని వైపులా వినిపిస్తుండగా తాళాలు, మృదంగ, శంఖనాదాలతో, భజనలతో వేల మంది జాతరలా నడుస్తుండగా పెద్ద ఉత్సవంలాగా తాత్యా సాహెబ్ యొక్క సమాధి పూర్తయింది. స్వయంగా ప్రభువు తన కనిష్ట బంధువు చివరి విధి కోసం సమాధి వద్దకు వచ్చి చివరి వరకు ఉన్నారు. జ్యేష్ఠపుత్రులైన మనోహర ప్రభు గారితో విధి అంతా ధర్మశాస్త్రానుసారంగా చేయించి 1000 రూపాయలు దాన ధర్మాలు చేసి తాత్యా సాహెబ్ యొక్క పేరు ప్రభు తనతో పాటు అజరామరం చేశారు. తాత్యా సాహెబ్ కోసం రోధించని మనిషి అక్కడ లేడు. ప్రభువాడ, హుమనాబాద్తో పాటు సర్వ నిజాం సర్కార్లోని వారు తాత్యా సాహెబ్ కోసం రోధిస్తూ ఉదాసీనులయ్యారు. పై వివరణలో సమాధి అంటే ప్రాణోత్క్రమణ సమయంలో యోగ సాధనతో నిర్యాణమయ్యారని తెలుస్తుంది. తాత్యా సాహెబ్ గృహస్థాశ్రమంలో ఉండిరి. అందుకని వారికి సర్వ సంస్కారాలతో అంత్యవిధి జరిగింది. వీరి అస్థికల సమాధి సంగమంలో మాతృశ్రీ సన్నిధిలో ఉన్నది. తాత్యా మహారాజు ప్రభు సమక్షంలో ధీరోదాత్తతతో దేహ విసర్జన చేశారని వృద్ధులు అంటారు. చివరి వరకు ప్రభు వారికి ధైర్యం చెబుతూ వచ్చారు. చూడు తాత్యా, చెల్లించకుండా ధైర్యం తెచ్చుకో అంటూ మస్తక భేదం అయ్యే వరకు ప్రభు ఇలా అంటూనే ఉన్నారని చాలామంది అంటారు. ఈ విషయంలో టోల్ అనే ఆయన ఇలా వ్రాశారు. ఆ రోజు ప్రభు రాంబాబు లంగోటితో ఇలా అన్నారు, రామా, తాత్యా ఈరోజు వెళ్తానంటున్నాడు, చూద్దాం, ఇప్పుడే ముక్తినిద్దాం అంటూ తాత్యా వద్దకు వెళ్ళి కాలు బొటనవేలు ఒత్తి పట్టుకొని పంచప్రాణాలు నాభి వద్దకు వచ్చేట్లు చేసి ముక్తినిచ్చారని రాంబాబు లంగోటి గారు చెప్పినట్లుగా టోల్ అనే చరిత్రకారులు వ్రాశారు. రాంబాబు లంగోటి ఎప్పుడూ తాత్యా మహారాజు యొక్క సేవలో ఉండేవారు. అందువల్ల పై విషయం పూర్తి సత్యమైనది. తాత్యా మహారాజుల వారు ధైర్యంతో ఇహలోకం విడిచారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సమయంలో ఆయన యుక్త వయస్సులో ఉండేవారు. వయస్సులో ఉన్న పత్ని, 3 చిన్నపిల్లలను వదిలి నిర్భయంగా దేహయాత్రను ముగించారు. వీరి నిర్యాణ సంవత్సరం 1862. వెంకమ్మ ఈ పరమయోగిని గురించి ఇంతకుముందు చాలాసార్లు వచ్చింది. మాణిక్ నగర్లో వెంకమ్మ అందరికీ పూజనీయురాలై ఉండేది. అందరికీ ఆమెపై ప్రేమ ఉండేది. శుభ్రమైన వస్త్రాలు ధరించి ఎప్పుడూ ప్రభుస్మరణలో నిమగ్నమై ఉండేది. ప్రభువు కంటే ముందు తను దేహత్యాగం చేయాలని ఆమె నిశ్చయించుకున్నది. కాళ్లకు గజ్జెలు కట్టుకున్నట్లుగా అహోరాత్రులు ప్రభు భజనలో గడిపిన తర్వాత ఒకరోజు వెంకమ్మ నిశ్చేష్టురాలై పడిపోయింది. ఈమె కోమటి అని ఇంతకుముందు తెలియజేయడం జరిగింది. కోమటి వారి ధర్మానుసారంగా కోమటి మహిళలు ప్రేతయాత్రకు ఏర్పాట్లు ప్రారంభించారు. వెంకమ్మ దేహత్యాగం చేసింది అని అనుకుని శవం ఎత్తడానికి ప్రయత్నించసాగారు. అప్పుడు ఆమె నోటి నుండి ఓంకార ధ్వని వెలువడింది.
ఇది చూసి అందరూ ఆశ్చర్యపడుతూ ప్రభు వద్దకు వచ్చి విషయం చెప్పారు. ప్రభు సర్వజ్ఞులైనందువల్ల ఆమె అంతఃకరణను తెలుసుకొని ఇలా అన్నారు: ఆమె మనస్సులో బ్రాహ్మణులే సమాధి చేయాలని ఉంది, మరెవ్వరూ ఆమెను తాకకండి. ఆ విధంగా ప్రభు ఆజ్ఞానుసారం బ్రాహ్మణులు వెంకమ్మకు స్నానం చేయించి పసుపు కుంకుమ నొసట వ్రాసి క్రొత్త చీర జాకెట్టు వేసి ఒడి నింపి మారుతి దేవాలయానికి దగ్గరలోని మైదానంలోనికి తీసుకెళ్లి పెద్ద ఉత్సవంగా ఆమె సమాధి విధిని నిర్వహించారు. బ్రాహ్మణుల చేతి స్పర్శ తగలగానే ఓంకారనాదం వినిపించడం ఆగిపోయింది. మిగతా సంస్కారాలు వెంకమ్మ దేహానికి యథావిధిగా జరిగాయి. ఈ ప్రసంగాన్ని రామచంద్రబువ ఇలా వ్రాశారు: వెంకమ్మ కోసం సేవకులు బ్రాహ్మణ సంఘం తరపు నుండి సుశోభితమైన విమానం కట్టి తయారు చేశారు. తరువాత నేను మరియు బప్పాచార్యులు స్నానం చేయించి శుభ్రమైన కొత్త వస్త్రాలు కట్టించి పూర్తి శరీరానికి భస్మం రాసి నొసటికి గంధం రాసి అక్షింతలు వేసి మెడలో రుద్రాక్షమాల వేశాము. అప్పుడు వెంకమ్మ ఇంకోసారి లేచి ప్రభువుకు విఠాబాయికి నమస్కరించి పద్మాసనం వేసుకొని కూర్చొని సమాధిలోకి వెళ్ళింది. అప్పుడు అవధూత చింతన అంటూ ఒకే ధ్వని వినిపిస్తూ వాద్యాలు మ్రోగసాగాయి. విమానం తీసుకువెళ్ళడానికి తయారు చేసిన వాహనాన్ని లేపడానికి 8 మంది బ్రాహ్మణ సేవకులు పట్టగా 4 వైపుల నుండి ఖర్జూర పళ్ళు, కొబ్బరి గిటకలు, పోకలు, బత్తాసులు, గులాల్ బుక్క, తులసి పువ్వులు, ఎంతోమంది రూపాయలను వెదజల్లసాగారు. వేల మంది సాధువులు బైరాగులు భజన చేస్తూ ముందు నడుస్తుండగా అరబ్, రోహలే, పరదేశీ మొదలైన వారి తుపాకీ కాల్పులతో పొగలాగా మబ్బు నిండిపోయింది. ఇలా ఊరేగింపులాగా వెంకమ్మ యొక్క విమానం టెహల్దాస్ తల్లి సమాధి వద్దకు తెచ్చి దించారు. అక్కడ అరబ్, రోహిలే మొదలైన ముస్లిం వాళ్ళు ముందుకు వచ్చి చేతిలో ఉన్న తుపాకులు క్రింద పెట్టి వెంకమ్మకు సంతాపం ప్రకటించారు. ఈరోజు మా సోదరి మమ్మల్ని విడిచి దేవుడి వద్దకు వెళ్ళింది అంటూ ముస్లింలు అశ్రునివాళి అర్పించారు. దగ్గరలోని 6 కోసల వరకు చిన్న గ్రామాల ప్రజలు వెంకమ్మ సమాధి యాత్రకు వచ్చారు. తరువాత స్వయంగా ప్రభు మహారాజుల వారు వచ్చి వెంకమ్మకు యథాప్రకారం పూజ, ఆరతి మా చేతులతో చేయించి విమానం నుండి భూమిపై సమాధి స్థలంలో కూర్చోపెట్టారు. ఈ సమయంలో దత్తనామం వినిపించసాగింది. తర్వాత పూర్తి సమాధి చేసి అక్కడున్న వారందరికీ ముస్లింలకు బత్తాసు, చక్కెర పుటాని, పేడ, బర్ఫీ మొదలైనవి ప్రసాదంగా పంచిన తరువాత వెంకమ్మ గుణాలను పొగుడుతూ జనులందరూ బాధాతప్త హృదయులై తమ ఇళ్లకు వెళ్లారు. సోలాపూర్కర్ గారు ఇంకా ఇలా అన్నారు: వెంకమ్మ సామాన్యురాలు కాదు, ఆమె సిద్ధయోగిని. కేవలం పార్వతీదేవి అవతారమై ఉండెను. అక్కడున్న వారందరి నేత్రాల నుండి అశ్రుధార ప్రవహిస్తూనే ఉండెను. వెంకమ్మ యొక్క దేహం ఏ ప్రదేశంలో అయితే ఉంచబడిందో ఆ ప్రదేశంలో దేవాలయం నిర్మించాలని భక్తులకు కోరికగా ఉండెను. కానీ ప్రభు ఆజ్ఞ లేకుండా అది సాధ్యం కాదని తెలుసు. కొందరు ఈ విషయాన్ని ప్రభువుకు చెబితే ఆమెకు సామర్థ్యం ఉంటే తనే దేవాలయం నిర్మించుకుంటుంది, మనం ఆ విషయంలో ఆలోచించే అవసరం లేదు అన్నారు. ఇది విని అందరూ నిరాశ చెందారు. కానీ కొన్ని రోజుల తర్వాత వెంకమ్మ సమాధిపై దేవాలయం నిర్మించబడి ఉదయం సాయంత్రం వెంకమ్మకు పూజ, అర్చన చేయడం మొదలైనాయి. దేవాలయంలో నందాదీపం అఖండంగా వెలుగుతూ దేవి పూజ జరిగేది. మాణిక్ నగర్లో ప్రభు మందిరానికి దిగువలో వెంకమ్మ యొక్క దేవాలయం ఉన్నది. ఆమె పరమసాధ్వి, భక్తుల కోరికలను తీర్చడంలో సమర్థురాలై ఉండెను. నవరాత్రులు మొదలైన ఉత్సవాలు వెంకమ్మ దేవాలయంలో జరుగుతూ హోమ, హవనాది కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగేవి. దేవి మధుమతి భగవాన్ దత్తాత్రేయుని శక్తి. ఆమె వెంకమ్మ రూపంలో ప్రభు సన్నిధిలో వచ్చి ఉండినని అందరూ నమ్మేవారు. దేవికి చేసినట్లుగా పూజ, అభిషేకం, ఉత్సవం మొదలైనవి బ్రాహ్మణుల చేతుల మీదుగా జరుగుతూ అనేక మంది మొక్కులు తీర్చుతూ అందరికీ ఆరాధ్యదైవం అయింది. తన దేవాలయ కట్టడం, పూజ వ్యవస్థ స్వతంత్రంగా ఆమెయే చేయించుకుంది. సంస్థానంపై ఏ రకమైన భారం ఉండేది కాదు. ప్రభు సమాధి. ప్రభు తన పరివారంలోని ముఖ్యమైన 4 వ్యక్తుల తర్వాతనే తాను ఇహలోకం నుండి ప్రయాణం చేయాలనుకున్నారు. జనన మరణరహితమైన వ్యక్తులు లోక కళ్యాణం కోసం ఈ జగత్తులో అవతరించి నివసించి ఇక్కడి కార్యం నడపడానికి యోగ్యమైన అధికారి పురుషుని నియమించి తాము నిజధామానికి చేరుకుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రభు ఒక దివ్య సాంప్రదాయాన్ని స్థాపించి దానిని నడపడానికి అన్ని విధాలుగా సమర్థులైన వారిపై భారం మోపి తన దేహాన్ని తాత్కాలికంగా లోకుల దృష్టి నుండి తప్పించారు. ప్రభు యొక్క భౌతిక దేహం సమాధి గతం అయితే అందరికీ దుఃఖం కలగడంలో ఆశ్చర్యం లేదు. ప్రభు యొక్క సగుణ స్వరూప సహచర్యంతో జనులకు కష్టాలు తీరి స్వాంతన కలిగేది. అందువల్ల దేహ వియోగంతో వారి ప్రియభక్తులకు భరించలేని దుఃఖం కలిగింది. అందుకని ఆ దేహ వియోగం ప్రియభక్తులు భరించలేకపోయారు.
ప్రభు తన సమాధి రోజును ముందే నిశ్చయించుకున్నారు. మార్గశిర శుక్ల ఏకాదశి శకం 1787 మంగళవారం అనగా 29 నవంబర్ 1865. కానీ ఈ విషయం ముందే తెలిస్తే అనర్థం జరుగుతుందని తన ప్రియమైన 4 శిష్యులను మాత్రమే పిలిచి తరువాత ఏమి చేయాలో ఆజ్ఞాపించారు. సమాధికి 6 నెలల ముందుగానే నిశ్చయించుకున్న ప్రకారం ఏర్పాట్లు ప్రారంభించారు. శిష్యులందరికీ ప్రభువుపై అపరిమితమైన ప్రేమ ఉండేది. ఇలాంటి దివ్యమైన దేహం కనిపించకుండా పోతుందని వారికి దుఃఖం కలిగేది. కానీ ఈ విషయం ఎవరి దగ్గర చెప్పడానికి వీల్లేదు. శిష్యులలో బప్పాచారులు ప్రముఖులు. వారు చాలా ధైర్యంతో సంస్థానాన్ని నడిపారు. తాత్యా మహారాజుల తరువాత సంస్థాన భారాన్ని తాము తీసుకొని అత్యంత చాతుర్యంతో నిర్వహించారు. ప్రభువు అవతార సమాప్తి సమయం దగ్గరికి వస్తున్నప్పుడు వారికి భరించలేని దుఃఖం కలిగింది. కానీ దుఃఖాన్ని దిగమింగుకొని కార్యకలాపాలను నిర్వర్తించేవారు. అంతరంగంలో మండుతున్న జ్వాలను ఎవరి దగ్గర చెప్పుకోవడానికి లేదు కనుక దూరంగా అడవిలోకి వెళ్ళి విలపించి మనసును తేలికపరుచుకునేవారు. ఈ ప్రకారం 6 నెలలు గడిచిన తర్వాత శక సంవత్సరం 1787 మార్గశిర మాసం మొదలైంది. ఎవరికైతే ప్రభు సమాధి యొక్క రహస్యం తెలుసో వారికి అన్ని వైపులా ఉదాసీనత కనిపించసాగింది. అన్ని ప్రదేశాలలో దుశ్శకునాలు కనిపించసాగాయి. ప్రభు యొక్క ఆరోగ్యంలో కొంచెం తేడా కనిపించసాగింది. ప్రభు చివరి రోజుల్లో ఏమీ తినేవారు కాదు. పండ్లు మాత్రం తినేవారు. పండ్లలో కూడా అంజీర్ ఇష్టంగా తినేవారు. వీపుపై ఒక పుండు కనిపించింది. అప్పుడు వారు అది రాచపుండని తన శిష్యులతో అన్నారు. ప్రభు ఎక్కడైతే ఉండేవారో అదే స్థలంలో గొయ్యి తవ్వి సమాధికి కావలసిన కట్టడాన్ని 4 నమ్మకస్తులైన శిష్యులు తామే స్వయంగా నిర్మించారు. దత్త జయంతి నిమిత్తం కుటీరం బయట వేల మంది జనం ఉండేరి. ఎవరికీ సమాధి అయ్యే విషయం తెలియక కార్యకలాపాలన్నీ యథావిధిగా జరగసాగాయి. ఆ సంవత్సరం ముస్లింల గ్యారవి పండుగ అదే నెలలో వచ్చింది. ఈ గ్యారవి మన నెలలో సుమారు 12 రోజు వస్తుంది. ప్రభు గ్యారవి యొక్క ఖైరాత్ అనగా దాన సత్రం ముందు చేసేవారు. బహుశా అది దశమి రోజు రాత్రి. ప్రభు యొక్క ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. వీపుపై పుండు వ్యాపించసాగింది. ఈ స్థితిలో గ్యారవి యొక్క ఖైరాత్ ఎలాగా అని శిష్యమండలికి దిగులు మొదలైంది. కానీ ప్రభు ఖైరాత్ యొక్క దర్బార్ జరగడానికి ఆజ్ఞ ఇచ్చిన తరువాత ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆ సంవత్సరం ముస్లిం జాతికి ఆ రోజు రాత్రి న భూతో న భవిష్యతి అన్నట్లు జరిగింది. ఖైరాత్ కోసం ప్రభు దర్బార్లో గాదీపై వచ్చి కూర్చున్నప్పుడు ప్రభువుకి శారీరక వేదన ఉన్నట్లుగా ఎవ్వరికీ అనిపించలేదు. ఇంకా ఎక్కువ ఆనందంగా ఉన్నట్లు అనిపించింది. ఈ ఖైరాత్ రాత్రంతా నడుస్తూ ప్రభు చేసే దానం అఖండంగా జరిగింది. సూర్యోదయం కాగానే ప్రభు విశ్రాంతి కోసం తన కుటీరంలోనికి వెళ్ళారు. ఆనాడు ఏకాదశి పుణ్యదినం కావడం వల్ల ప్రభు సమాధి కోసం ముందే అనుకున్నట్లుగా చతుర్థాశ్రమం తీసుకుని నిర్ణయించుకున్న సమయానికి సమాధిలో ఆసనంపై కూర్చున్నారు. శిష్యులందరి నుండి పూజను స్వీకరించి తాత్యా మహారాజుల 2 పుత్రులను దగ్గరికి పిలుచుకుని కొద్దిసేపు తొడపై కూర్చోబెట్టుకున్నారు. తరువాత వారి నుండి పూజ మరియు ఆరతి స్వీకరించారు. పెద్ద కుమారుడు మనోహరునికి తన ఒంటిపై ఉన్న శాలువాను కప్పి హారాన్ని మెడలో వేసి మంత్రోపదేశం చేసి మహాప్రసాదం ఇచ్చారు. కనిష్టపుత్రుడు ఖండేరావు అనగా మార్తాండ ప్రభు మెడలో మాల వేసి ప్రసాదం ఇచ్చి ఇద్దరిని ఇంటికి తీసుకుని వెళ్లాల్సిందిగా శిష్యులకు ఆజ్ఞాపించారు. తరువాత తన ఆసనాన్ని సిద్ధం చేసుకుని సమాధి ముందు భాగాన్ని మూసివేయవలసిందిగా శిష్యులకు ఆజ్ఞాపించారు. ఆజ్ఞ ప్రకారంగా శిష్యులు బాధాతప్తమైన హృదయంతో ద్వారాన్ని మూసివేశారు. పైకి కొద్ది భాగం తెరిచి ఉంది. దాంట్లోంచి చూస్తూ ఉండాల్సిందిగా రాంభావ్ లంగోటీకి చెప్పారు. ఆ విధంగా సాయంత్రం 5 గంటల వరకు చూస్తూ కూర్చుని ఉన్నారు. సుమారు 5 గంటల సమయంలో మస్తకభేదమైన తరువాత ఆ భాగం కూడా పూర్తిగా మూసివేయడం జరిగింది. ఇది పూర్తిగా రహస్యంగా జరిగింది. ప్రభు ఆజ్ఞ ప్రకారం శిష్యులు తమ దుఃఖాన్ని ఆపుకొని పౌర్ణమి వరకు సమాధి విషయం బయటకు తెలియలేదు. దత్త జయంతి నిమిత్తం వేల మందికి భండారుఖానాలో అన్నదానం జరిగింది. పౌర్ణమి నాటి దత్త జయంతి ఉత్సవం అయిన తర్వాత భోజన సమారంభం కూడా ముగిసిన తర్వాత సమాధి విషయం తెలిసింది. ఆ సమయంలో ప్రభు యొక్క సగుణ రూపం కనుమరుగై రాతి సమాధి కనిపించగానే సర్వత్రా అల్లకల్లోలం మొదలై ఎంతోమంది ప్రభు వియోగం భరించలేక తల భూమిపై కొట్టుకుంటూ ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డారు. ముస్లింలు కూడా ఎంతోమంది బాధతో సమాధి పికిలించి ప్రభువు ఆఖరి దర్శనం చేసుకోవాలని పంతం పట్టారు. హిందూ, ముస్లిం, సిక్కు, లింగాయత్ మొదలైన అనేక ధర్మాల వారికి ప్రభువుపై అమితమైన భక్తి ఉండడం వల్ల ప్రభు వియోగం బాధ కలిగింది. ఆ సమయంలో కలిగిన దుఃఖాన్ని వర్ణించశక్యం కాదు.
కొందరు చరిత్రకారులు ఆ సందర్భాన్ని ఇలా వివరించారు. కొంతమంది భక్తులు తమ దేహత్యాగం చేయడానికి కూడా వెనుకాడలేదు. ముస్లిం భక్తులను కూడా సముదాయించడం కష్టమైంది. అయినా బప్పాచారులు మొదలైన శిష్యులు అందరినీ సమాధానపరిచి జరిగే అనర్థాన్ని ఆపగలిగారు. సమాధి తరువాత పరిస్థితి సోలాపూర్కర్ గారి మాటల్లో చదివితే పాఠకులకు అక్కడి పరిస్థితి గురించి తెలుస్తుంది. ఆ విధంగా 3 రోజులు చాలా దుఃఖంలో మరియు నిశ్శబ్ద స్థితిలో గడిచిన తరువాత చతుర్దశి రోజు దత్తగాది వద్ద దత్తాత్రేయుని జన్మదినోత్సవం జరుగుతున్నప్పుడు ప్రభు బయటికి రాలేదని అందరూ మాట్లాడుకుంటుండగా విషయం తెలిసి మరుసటి రోజు భండారు ఎలాగో జరిగింది. అప్పటి వరకు జనం సహనం వహించారు. కానీ ఆ రోజు సాయంత్రం విషయం తెలిసి నగరంలో హాహాకారాలు మొదలై ద్వారం వద్ద గుంపుగా వేల మంది దర్శనం కోసం ఒకరిపై ఒకరు పడుతూ తోసుకుంటూ ముందుకు వచ్చిన వారికి ప్రభు కనిపించకుండా సమాధి కనిపించింది. ఏమి చెప్పాలి? జనంలో దుఃఖ సముద్రం ఎగిసిపడింది. ఎంతోమంది ప్రభు ప్రభు అంటూ తలను నేలకు కొట్టుకుంటూ ఛాతీని కొట్టుకుంటూ ఎంతోమంది కడుపులో శూలాలను గుచ్చుకున్నారు. ఈ విధంగా హాహాకారాలు చుట్టుముట్టాయి. ముస్లిం, అరబ్, రోహలే మొదలైన వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతోమంది బావిలో దూకి విషం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వేల మంది అరబ్, రోహిలేలు సమాధి ముందు తమ ఆయుధాలను ఉంచి ప్రాణాలు అర్పించారు. కొందరు ప్రభును సమాధి తెరిచి చూస్తామని పట్టుబట్టారు. అప్పుడు హిందూ ముస్లింల మధ్య వివాదం వచ్చింది. పెద్ద పెద్ద సర్కారీ వాళ్ళు వచ్చి ఈ పరిస్థితిని యుక్తితో సమాధానపరిచారు. ప్రభు కోసం మొగలాయి ప్రాంతం 15 రోజులు దుఃఖసాగరంలో ఉండిపోయింది. ప్రభువాడాలోని వారి మరియు ప్రభువుకి కావలసిన వారి శోకం వర్ణించడం ఎవ్వరి తరం కాలేదు. ఈ విషయాన్ని టోల్ ఇలా వ్రాశారు. ప్రభు నిజధామానికి చేరుకున్నారు. ఈ వార్త పౌర్ణమి మరుసటి రోజు పాడ్యమి నాటి ప్రాతకాల సమయంలో తెలియగానే హాహాకారాలు మిన్నంటాయి. ప్రభులేని ఆ రోజు విహ్వలులై జనం ఆక్రోశిస్తూ ప్రభు సమాధి వద్దకు రాసాగారు. నిజానంద స్థితులైన ఆ ప్రభు స్థలంలో అమితమైన జనం నిండడం వల్ల ఏం చేసినా శాంతం ఆపలేకపోయారు. వేల మంది స్త్రీ పురుషులకు తమ జీవితం తృణప్రాయంగా కనిపించసాగింది. ఎవరు ఎవరినీ గుర్తుపట్టలేకపోయారు. ఆ ఆక్రందనలు దశ దిశలా వ్యాపించాయి. దాంట్లో కొందరు తలను భూమికి కొట్టుకుని మోక్షాన్ని పొందారు. కొందరు ఆ స్థలాన్ని చూసి శరీరాన్ని వదిలేశారు. ప్రభువు జడ పదార్థంగా కనిపించే నశ్వర దేహంపై జనానికి అమితమైన ఆసక్తి ఉండడం వల్ల పూర్తి సమాజం శోకతప్తులయ్యారు. ఆ సగుణ స్వరూపంపై జనం ప్రేమ కనపరచడానికి కారణం తెలిసిందే. తన అవతార సమయంలో ప్రభు వేల మంది జీవుల దుఃఖహరణ చేసి సుఖమందించారు. వారు దీనదయాళువు, మనసు కోమలమై ఉండి ఔదార్యంలో కర్ణుణ్ణి మించిన వారై ఉండిరి. అత్యంత సమర్థులై ఉండి సంపూర్ణ ఐశ్వర్యం వారి పాదాల వద్ద ఉన్న విరక్తులై ఉండిరి. వ్యవహార కుశలత పరాకాష్ఠతో లోక కళ్యాణం కోసం దీక్షాబద్ధులై ఉండిరి. ఆయన స్వరూపంలో, మాటలలో, నడవడిలో అత్యంత మాధుర్యం ఉండడం వల్ల సర్వమతాల వారిని తన సహజమైన ప్రేమాకర్షణతో తన వైపుకు తిప్పుకున్నారు. జ్ఞానులైన వారు వారి జ్ఞానస్వరూపానికి ఆకర్షితులై ఉండవచ్చు, కానీ సామాన్య జనం ఆయన సగుణ రూపానికి ఆకర్షితులవడం వల్ల ఆ రూపం కనుమరుగవగానే జనసమూహమంతా శోకతప్తులవడంలో ఆశ్చర్యమేముంది? ప్రభు యొక్క చరిత్ర వారి జన్మతో మొదలై ఇక్కడ సమాప్తం అయ్యింది. కానీ ప్రభు ప్రారంభించిన భక్తోద్ధరణ కార్యాలు, గాది మరియు సంప్రదాయం ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉండడం వల్ల ఆ రూపంలో ప్రభు దర్శనం చేసుకునే వాళ్లకు ప్రభు అస్తిత్వం అనుభవంలోకి వస్తుంది. వారి దివ్య సమాధి దర్శనం చేసుకున్న వారికి ప్రభు తమ భక్త కార్య కల్పద్రుమ బ్రీదం యొక్క అర్థాన్ని సార్థకం చేస్తూ, కోరికలను తీరుస్తూ భక్తుల హృదయాలలో నిరంతరం వాసం చేస్తున్నారనే భావన దృఢమవుతుంది. అందువల్ల ఈ సమాప్తిలోనే ప్రభు కార్యోత్కృష్ట బీజరూపంలో నిండి ఉందని మేము నమ్ముతున్నాం. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుమాణికార్పణమస్తు. శ్రీ మాణిక్య ప్రభు మహారాజ్కి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.